ఇక్కడ 2 మేకలను తీసుకొని రావాలను. పరిశుద్ధ స్థలంలోనికి 2 మేకలను తీసుకురావాలి. ఆ పైన వచనంలో మనం చూస్తే ఒకటి ప్రభు యొక్క మేక, దేవాది దేవుని యొక్క మేక, ఒకటి విడిచిపెట్టేటటువంటి మేక అని 2 స్లిప్పులు వేస్తారట. దేవుని యొక్క మేక అని ఏ మేక ఏదైతే వస్తుందో అది దేవునికి అర్పిస్తారట. రెండవ మేక, రెండవ స్లిప్ మీద విడిచిపెట్టేటటువంటి మేక. మీకు అర్థమవుతుందండి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క సన్నిధికి 2 మేకలు తీసుకొస్తారట. పాప పరిహారార్థ ప్రాయశ్చిత్త బలి కొరకై 2 మేకలను తీసుకొస్తారట. ఆ 2 మేకలను తీసుకొచ్చినప్పుడు దేవుని మేక ఏది? దాని పేరు అజాయేలు అని పేరు కూడా రాయబడిన సమయం నేను కొంచెం దొంగవారు ఎందుకు పెట్టుకున్నాను. రెండవ మేక పేరు విడిచిపెట్టే మేక. దేవునికి అర్పించే మేక పేరు అజాయేలు. దేవుని అర్పించకుండా విడిచిపెట్టే మేక పేరు విడిచిపెట్టే మేక అని 2 స్లిప్పులు రాస్తారట. రాసి రాత్రిలాగా తీస్తారట. అప్పుడు ఏ యొక్క మేక కనుక విడిచిపెట్టేటటువంటి మేక అని వస్తుందో ఆ విడిచిపెట్టేటటువంటి మేక ఏం చేస్తారట? చూడండి, 20వ వచనం చదవండి. 20వ వచనం, 16వ అధ్యాయం 20వ వచనం. అతడు ప్రస్తుత స్థలములకు ప్రత్యక్ష ఉదాహరణకు బలిపీఠములను ప్రాయశ్చిత్తం చేసి సాధించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ, వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషి చేత అరణ్యంలోకి పంపవలెను. ఆ మేక వారి దోషములన్నింటినీ దేశము భరించుకోను. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. అర్థమైందండి మీకు? దేవుని యొక్క సన్నిధికి 2 మేకలను తీసుకొస్తారు. ఆ 2 మేకల్లో ఒకటి దేవుని మేక, దాని పేరు అజాయేలు, దేవునికి అర్పిస్తారు. రెండవ మేక విడిచిపెట్టేటటువంటి మేక. ఆ విడిచిపెట్టేటటువంటి మేక, ఆ మేక మీద మరి అహరోను, దేవుని యాజకుడైనటువంటి అహరోను 20వ వచనం చదువుకున్నాం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి, మేక తల మీద 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఎక్కడ పంపించేశాడండి? అహరోను ఏం చేయాలట? ఆ మేక యొక్క తల మీద తన 2 చేతులు పెట్టారంట. ఇశ్రాయేలుగా పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుల చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశములకు భరించిపోవును. ఈ మాటలు మీకు ఎక్కడైనా కొత్త నిబంధనలో మీ దృష్టిలోకి ఏమైనా వస్తున్నాయా? ఎవరా మేక? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎక్కడున్నాయి ఈ మాటలు? కొత్త నిబంధనలో బాప్తిసమిచ్చు యోహాను చేత యోర్దాను నదిలో ఆయన బాప్తిసం తీసుకుని యోర్దాను నది నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పండి ఏంటంట? లోక పాపమును మోసుకొనిచున్న, అర్థమైందండి? ఆ
యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఈ మహా శుక్రవారం అనే మాట కోసం రండి. లేవికాండము 30వ వచనం. లేవికాండం 16:30. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని ఈ సమస్త పాపముల నుండి పవిత్రములన్నట్లు ఆ దినమున మేము పవిత్రపరచున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మహావిశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము అని అనేక చోట్ల కొత్త నిబంధనలో చూస్తాము, పాత నిబంధనలో కూడా చూస్తాము. విశ్రాంతి దినము సబ్బాత్. ఇక్కడ ఏం రాయబడింది? మహావిశ్రాంతి దినము. మహా గొప్ప విశ్రాంతి దినము. అది ఎప్పుడు వస్తుందట? ప్రతి వారం వస్తుంది మనకి విశ్రాంతి దినము. అది సబ్బాత్. ప్రతి వారం వచ్చేటటువంటి విశ్రాంతి దినము సబ్బాత్ దినము. అదే శనివారము అని అంటాం. ప్రియులారా, ఇక్కడ మహావిశ్రాంతి దినము. ఆ దినాన మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తము కలుగుట కొరకై అది మహావిశ్రాంతి దినం వస్తుందంట. అది ఎప్పుడు వస్తుందంట? 34 వచనం చదవండి. లేవికాండం 16వ అధ్యాయం 34. త్వరగా ఏంటంటే మనం చదవండి అన్న. సంవత్సరమునకు ఒక్క మారే. సంవత్సరం ఎన్నిసార్లు వస్తుందంట? మా ఎన్నిసార్లు వస్తుంది? బైబిల్ చక్కగా కింద పెట్టుకున్నారు, మంచిగా కూర్చున్నారు, నిద్రపోతున్నారు. పరిశుద్ధ గ్రంథం అది మీ కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీ పిల్లలైతే ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఎందుకు? వాడు చేతుకున్నటువంటి ఊరు ఎవరు తీసుకుంటారేమో, వాడు పెడుతున్నటువంటి బంగారు ఎవరు తీసుకుంటారేమో. దేవుని యొక్క వాక్యం, వాక్యమే దేవుడు. ఆ దేవుని ఎక్కడ పెట్టుకుంటారు మీరు? నిద్రపోకండి దయచేసి. ట్రాన్స్ఫర్ చేయండి. సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చిందంట మహా విశ్రాంతి దినం? ఒక్కసారి ఆలోచన చెప్తున్నాం, చదవండి. సంవత్సరములకు ఒకసారి ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సంవత్సరములకు ఒకసారి మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ప్రాయశ్చిత్తము చేయబడతాయి. మహావిశ్రాంతి దినము. దేవికాండం 25లో చూసుకున్నట్లయితే మహాదినము అని కూడా ఉన్నది. శ్రీలారా, మన పాపములను ప్రాయశ్చిత్తము చేయబడతాయి, మన దోషములకి ప్రాయశ్చిత్తము చేయబడతాయి. పాత నిబంధనల ప్రకారం విలువబడినటువంటి ఆ యొక్క మేక నూతన నిబంధనలో మన సమస్త పాపములను మోసుకొని పోటకు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి కూడా కన్యక గర్భాన పాప రహితులుగా ఈ లోకానికి వచ్చినాడు. చదువుకున్నటువంటి యొక్క భాగంలో రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి అతడు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం.
స్వరూపం ఎలా ఉంది? దేవుని యొక్క స్వరూపం ఎలా ఉందండి? ఎవ్వరూ సమీపింపనటువంటి తేజస్సులో అమరత్వం గలవాడై తాను మాత్రమే వసించుచు. మన యొక్క దేవుని యొక్క స్వరూపం ఎలా ఉందండి? దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంది? ఎవ్వరూ సమీపింపనటువంటి తేజస్సు. ఎలాంటి ఆ తేజస్సు? ఎవ్వరు కూడా సమీపింపలేనటువంటి తేజస్సు. ఎవ్వరు కూడా సమీపింపలేనటువంటి తేజస్సు. ఆ తేజస్సు ఎలాంటి తేజస్సు అంటే రవికోటి తేజుడు. మన దేవుడు ఎలాంటి వాడట? రవికోటి తేజుడు. రవి అంటే సూర్యుడు. కోటి సూర్యుడికి ఎంత వెలుగుంటుందో ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క వెలుగే మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ముఖాముఖిగా మనం చూడలేము, సత్తలిపోతాం. ఒకవేళ చూసినా అలా పక్కన దిక్కు మనం చూస్తే నువ్వు చూస్తున్నటువంటి ఆ దృశ్యం ఏంటో నీకు కనబడదు. ప్రియమైనటువంటి వారులారా, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న దినాలలో దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆ మాటలు మీకు తర్వాత చూసుకోండి. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే అనేక మంది దేవుని ప్రజలను పట్టి స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేకుండా వారిని పట్టి ఈడ్చుకొని యెరూషలేముకు తీసుకుని పోతా ఉన్నాడు. అనేక మందిని హత్య చేస్తా ఉన్నాడు. అనేక మందిని ప్రాణాలతో కొట్టిస్తా ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు ప్రత్యక్షమయ్యి దమస్కు పట్టణానికి గుర్రం మీద పోతా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై సౌలా సౌలా నీ మీద నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు ఆ స్వరం విని ఆ యొక్క ప్రకాశమానటువంటి ఆకాశం వైపు చూసినప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దం వైపు తను చూసినప్పుడు కళ్ళు గుడ్డివాడైపోయి పొరలొచ్చేసి 3 దినములు అన్నపానములు లేక భయంకరమైనటువంటి చిత్రక్షోభ అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఆయన స్వరం విన్నాడు. ఆ వెలుగు చూడగానే గుడ్డివాడే 3 దినాలు చూపు లేక అలాంటి భయంకరమైనటువంటి మహా వెలుగు ప్రభావం గలవాడు మన దేవుడు. ప్రియులారా, ఎవ్వరు సమీపింపాలనేటువంటి తేజస్సు ఎవ్వరే కానీ సమీపింపాలనేటువంటి తేజస్సులో అమరత్వం కలిగి, అమరత్వం అంటే ఏంటండి? అమరుడు, మరణము లేనివాడు. మన దేవుడు ఎలాంటి వాడట? మరణము లేనివాడు. ఎవ్వరు సమీపింపలేనటువంటి తేజస్సులో అమరత్వం కలిగి అమరుడు, మరణము లేనివాడు. మరణము లేనివాడు. తాను మాత్రమే వసించుచు నిత్యము పొగడబడుచున్నటువంటి మన దేవాది దేవుడు ఆయన చూసిన వాడు లేడు, చూసినను బ్రతుకుడు. మోషే అంతటి వాడే సినాయి పర్వతం చూడలేకపోయాడు. ప్రియులారా, అలాంటి దేవుడు దేవుని యొక్క స్వరూపాన్ని తగ్గించుకొని చదవండి. ఇప్పుడు 2:6 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఆయన దేవుని స్వరూపము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండాని భాగ్యమని నేర్చుకోలేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని. మనుషుని పోలికగా పుట్టి, ఎందుకంటే మనుషుని పోలికగా పుట్టాలి? ఎందుకు పుట్టాలట మనుషుని పోలికగా? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాటలున్నాయి. ఆ పిల్లలు పాపములో పడిపోయినందున, సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నందున వారిని విడిపించుట కొరకై సర్వపాప పరిహారం రక్తపోషణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం. ప్రియులారా, సర్వలోకము పాపముతో చెడిపోయింది. పాపము నిండుకొని ఉన్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అలాంటి
అతిక్రమించడం ద్వారా వారి ద్వారా ఈనాటికి పాపము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి దయచేసి. 5:12 అనుకుంటారు చదవండి. ఇట్లుండగా ఆ, ప్రతి మనిషి ద్వారా పాపమును, ఆ, పాపం ద్వారా మరణమును ఆ, లోకంలో ఎలాగ ప్రవేశించును, ఆ, అలాగే మనుషులందరూ పాపం చేసినందున ఆ. మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూసారండి. 14 వచ్చి చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును కూడి ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆ, ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము లేదు. ఆ, ఆదాము రాబో వారికి గుర్తు లేదు. చూసారండి. ఆదాముల ద్వారా పాపము మనకి సంప్రాప్తమైంది. వారి ద్వారా పాపములో వచ్చి జీతము మరణం కూడా వచ్చింది. ప్రియులారా, ఇలాంటి పాపములో ఉన్నటువంటి నీ కొరకై నా కొరకై రక్తము చిందింపబడితేనే కానీ పాపము పోదు. ఎబ్రియుల రాసిన పత్రికలో ఆ మాటలు మనకు క్లియర్గా రాయబడి ఉన్నాయి. కనుక ఆయన ఎలా వచ్చాడంట? మనుషుని పోలికగా పుట్టి, మనుషులు ఏ విధంగా ఉన్నారు? మనుషులు రక్త మాంసము గర్భాలైనందున ఆయన కూడా రక్త మాంసములో పాలువాడై కన్యక గర్భాన పాప రహితుడుగా స్త్రీ సంతానముందు ఆయన స్త్రీ సంతానం. మనము సమయం లేదు, నాకు కొన్ని ప్రేరేపణలు వస్తూ ఉన్నాయి, కొన్ని సమయం లేదు. ఇంకా ముందుకు వెళ్తాను. తెలుసుకున్న సెకండ్ మెసేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్త్రీ సంతానము, మనమంతా కూడా పురుష సంతానము. ఎట్లా అండి? ఎట్లా పురుష సంతానము? సరే, అలా గుర్తు చేయండి. ఒకసారి నేను చెప్తాను. మనుషుని పోలికగా పుట్టి ఎందుకు మనుషుని పోలిక పుట్టవలసి వచ్చింది? ఆ మనుషులంతా ఎలా ఉన్నారు? పాప శరీరాకారంతో ఉన్నారు, రక్త మాంసంతో ఉన్నారు. కనుక ఆయన కూడా రక్త మాంసంలో పాల్వాడి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, దాసుని స్వరూపం అంటే తెలుసా మీకు? దాసుని స్వరూపం అంటే తెలుసా? యజమానుడు చెప్పేంత వరకు తన మీద తనకే అధికారం ఉండదు. ఏ విషయంలో కూడా తినే విషయంలో, తాగే విషయంలో, కూర్చున్న విషయంలో, నిలబడే విషయంలో, బట్టలు ధరించే విషయంలో, ఏ విషయంలో కూడా తన మీద తనకే అధికారం ఉండదు. దాసుడు అంటే ఏంటో తెలుసా? తన తల ఎప్పుడు కూడా ఇలా దించుకునే ఉండాలి. యజమానుడి దగ్గర కూడా పైకెత్తి చూడటానికి కూడా అర్హత లేదు. దాసుడి స్వరూపం అనగా తల వంచినటువంటి స్థితి. ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి. యజమానుడు తిని ఫోన్ చేసి పడుకుంటే నిద్ర వచ్చేంత వరకు కాడబట్టు నిద్రపోయేంత వరకు. ఒకవేళ మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి, ఏం చేయాలి? అది వెనుక వచ్చింది అనుకోండి, కాడబట్టు. ఎక్కడ ఉండాలి దాసుడు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకాలి దాసుడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు. నేను నిద్రపోయాను, నేను మర్చిపోయాను, నేను వినలేదు. అలాంటిది దాసుని యొక్క స్వరూపం. ప్రియులారా, చదవండి. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తండ్రితో ఉండేటటువంటి భాగ్యాన్ని, సమానంగా ఉన్నటువంటి భాగ్యాన్ని వదిలివేశాడు. ఆ యొక్క మహిమా తేజస్సు విడిచిపెట్టాడు. ఆయన యొక్క అమరత్వాన్ని విడిచిపెట్టాడు. శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను విధేయతగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే విధేయత చూపిన వాడిగా, చెప్పిన మాటకు నో అనేటటువంటి మాట లేకుండా, నో అని ఎదురాడి చెప్పేటటువంటి మాట అనమాట
రాకుండా ఇంతగా తగ్గించుకోండి. ఎస్ బ్రదర్ అన్నవాళ్ళు చెప్తున్నప్పుడు, ఎజర్స్ చెప్తున్నప్పుడు, లేదా సేవకుడు చెప్తున్నప్పుడు, సీనియర్ బాస్ సర్వెంట్స్ చెప్తున్నప్పుడు, లేదా సీనియర్ సిస్టర్ చెప్తున్నప్పుడు మన చిన్నవాళ్ళగా ఏం చెప్పాలి? అలా కాదు, నో, అలా కాదు, అలా కాదు అని మాత్రం మనం ఎదురాడకూడదు. ఎస్ బ్రదర్, ఎస్ సిస్టర్, ఎస్ ఓకే, ఆల్రైట్, అలాగే అని మన ప్రతి దానికి విధేయత చూపాలి, లోబడాలి. ఆ విధంగా దేవాలయంలో లోబడుకోవచ్చు. చదవండి, చదవండి త్వరగా. ఏమన్నామా? శిలువ మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా. ఎలాంటిది శిలువ? ఎలాంటిది శిలువ? శాపగ్రస్తమైనటువంటి మరణం, హేయమైనటువంటి మరణం. వీళ్ళారా ఆ మరణము పొందడానికి కూడా ఆయన విధేయత చూపిన వాడుగా ఉంటుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. లూకాసు వార్త 23 కదా ఏముంది? అయితే ఒకే మాటగా ఎక్కడ వేసి దీనిని శిలువ వేయమని అడగగా వారి కేకలే వేసేను. శిలువ వేయమని ఆనాటి ప్రజలు కూడా కేకలు వేస్తూ వచ్చారు. ఆయన శిలువ మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఆయన విధేయత చూపాడు, కానీ ప్రజలు కూడా ఆయన శిలువ వేయమని కేకలు వేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఆయనను శిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన, మరియు ఎన్ని గంటలు అయిందంటనా? వాళ్ళందరూ కూడా ఆయన శిలువ వేయమని కేకలు వేశారు కదా. పాపం ఆయన శిలువ వేశారు. ఎన్ని గంటలు అయిందంట? 9 గంటలు. 9 గంటలు. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఆ శిలువ వేసినప్పుడు జరిగినటువంటి దృశ్యం ఏంటి చూడండి. 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఆయన శిలువ వేశాడు. శిలువ వేసిన తర్వాత ఆ దేశం అంతా కూడా మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు చీకటి కమ్మెను. ఆ యొక్క శిలువ మరణము ద్వారా ప్రియుడా, నీవు నేను పొందినటువంటి మేలునే వచ్చేదా. ఆ శిలువలో మరణించడం ద్వారా, ఆ శిలువ మరణం ద్వారా నీవు నేను పొందిన మేలునే వచ్చేదా. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనం. మొదటి మీరు చూడండి త్వరగా. అంతకుముందు హేరోదును పిలాతును శత్రువులై ఉండేది. ఆ దినముననే ఏంటంటే మళ్ళీ చదువుతారా? మీరు వాక్యం అనిత్యము చదివేవాడు ఎంతమంది ఉన్నారు? ఉదయం లేవగానే మోకాళ్ళుని వాక్యం చదివేవాడు ఎంతమంది చదివేతండి? క్షమించడానికి అపోస్తలుల 2:42 ఏమవుతుంది? అదిగా చెప్పాలి. అపోస్తలుల బోధ అయినను
ఆకాశం ఎగిరేటటువంటి చిలుకలు కూడా పాట పాడతాయట. పోయాడు వస్తాడు, పొల వండుతాడు, గింజలు వేస్తాడు, చెట్టు వెనక వెళ్ళి నక్కి చూస్తుంటాడు. అది తినొద్దు, వాటి దగ్గర వాడద్దు, ఆ యొక్క వలలో పడద్దు అని ఆకాశంలో పిట్టలు పాట పాడుతూ ఉన్నాయంట. కానీ ఈలోగా పోయాడు వచ్చాడు, గింజలు వేశాడు, వల పన్నాడు, చెట్టు చాటుని నక్కాడు. ఈ ఆకాశంలో పాటలు పాడుతూనే ఉన్నాయి, కానీ పక్షులు ఆ పాడుతున్న మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటో వాటికి అర్థం కాదా. ఆకాశం నుండి చూసి ఆ గింజలు కనపడి ఆ గింజల కోసం వచ్చి వాళ్ళని వాళ్ళు ఇరుక్కుని అప్పుడు లబో దిగో అని తెలియజేస్తుంది. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును వ్యక్తీకరించేందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటుంది. ఎడతెగక ఒకటే వర్షం కురుతుందన్న ఎడతెగక లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్దామంటే, డ్యూటీకి వెళ్దామంటే, ఇంకా దేనికైనా వెళ్దామంటే, బజార్కి వెళ్దామంటే, ఇంట్లో ఏమైనా అవసరం దగ్గర పోదామంటే, పిల్లలు స్కూల్ దగ్గర పంపిద్దామంటే ఒకటే వర్షం. అర్థమైనట్టు మీకు ఎక్కడి నుంచి వస్తాయండి దేవునికి ఆశీర్వాదాలు? శిలువ మరణం ద్వారా పొందబోతున్నటువంటి వేలు మనం చూస్తాము. ఎక్కడి నుంచి వస్తాయి మనకు ఆశీర్వాదాలు? దేవుని వాక్యమే. 36 తప్పులు చదువుతూ ఉన్నారు ప్రియులారా. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులై ఉన్నారు, భక్త శత్రువులై ఉన్నారు. హేరోదు అంటే పిలాతు పడదు, పిలాతు అంటే హేరోదు పడదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భక్తులు పొందుతున్నది. అలాంటి శత్రుత్వంలో ఉన్నారు. ఆ దినాన వాళ్ళిద్దరు ఏమయ్యారంట? మిత్రులయ్యారంట. ఒక ఐక్యతలోకి వచ్చారట, ఒక అండర్స్టాండింగ్ లోకి వచ్చారట, ఒక సమాధానంలోకి వచ్చారట. ఆయన మరణించడం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా శత్రులైన వారు మిత్రులైనారట, సమాధానం పొందినారట, ఐక్యతలోకి వచ్చినారట. ఇది గొప్ప ఆశీర్వాదము. శత్రువులుగా ఉన్నవారు మిత్రులైనారు, సమాధానం పొందినారు, దేవునిలో ఐక్యత కలిగి ఉన్నారు, ఐక్యతలోకి వచ్చారు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగ చేశాను కనుక ఆ శిలువ ద్వారా, ఆ శిలువ మరణము ద్వారా వారిద్దరిని ఏకముగా చేసి సమాధానం. అంతేనా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏదైనా ఏ అర్థం ఏమొచ్చిందంట? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏదైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఎవరితో సమాధానం అంట? దేవునితో సమానం. దేవునితో సమాధానము. దేవునితో సమాధానం పరచబడిన ఎడల, సమాధానం పరచబడిన వారమై చూసారా, ఆయన జీవించుట చేత మనకు రక్షణ. మొదట మానవులకు సమాధానం, శత్రువులకు సమాధానం.
విడిపించుట ద్వారా మనకు రక్షణ మనకు వచ్చింది. అంతేనా? లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు ఈ మాట చెప్తున్నా, సమాధానం దాసుని పోలిస్తున్నావు, అన్నజనులకు నిన్ను భయపరచుటకు ఎందుకు రాను? నీ ప్రజలైన చదవండి. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు నేను రాను. నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనుగొనగా సూచించినాను. చూసారండి ఎవరన్నా ఈ మాటలు? ఎవరి మాటలు మాట్లాడుతున్నారు? సుమియోను మాట్లాడుతున్నాడు. సుమియోను మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? రాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, అన్యజనులకు సమాధానము నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఈ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, ఆయన ప్రజలకు వెలుగుగాను, సమాధానముగాను, మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచు నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఆయన మరణించడం ద్వారా మనకేమొచ్చిందంటే ఇప్పుడు శత్రువులైన వారికి సమాధానం వచ్చింది. ఆ తర్వాత దేవునితో సమాధానం వచ్చింది. మనం శత్రువులమై ఉంటే మనకి సమాధానం వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పాలి? చదువుకున్నాం కదా ఇప్పుడు. ఆయన బ్రతుకుల ద్వారా ఆయన జీవించిన తర్వాత మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? అన్యజనులకు వెలుగు వచ్చింది, సమాధానం వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? చదువుకున్నాను, చదవండి. మహిమ. ఆయన మహిమ చూసారండి. ఆయన శిలువలో మరణించడం ద్వారా మనం పొందినటువంటి మొట్టమొదటి మేలు, రెండవ మేలు చూడండి. రోమిలకు రాసిన పత్రిక లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అతని నిమిత్తము నా హత్య నిమిత్తము చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించెను. చూసారండి, ఆయన చనిపోవడం ద్వారా ఏమొచ్చిందంట? విడుదల. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమా 6:18. చదవాలి త్వరగా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏంటంట? పాపము నుండి విమోచింపబడి, పాపము నుండి విడుదల. మానవులకు పాపము నుండి విడుదల వచ్చేసింది. ఇంకా ఏమొచ్చింది? నీతికి మనం 8వ అధ్యాయము 2వ వచనం, 8వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ యొక్క నియమము నియమమును బట్టి వినిపించాను. క్రీస్తు యేసునందు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క క్రీస్తు యేసునందు, ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభువులో జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అనగా పాప మరణముల నియమము నుండి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడట? విడిపించినాడు, విడుదల కల్పించినాడు. మొట్టమొదటిగా మనం ఏం మేలు పొందాము? సమాధానం పొందాము. మిత్రులైన వాళ్ళు శత్రులైన వాళ్ళు మిత్రులుగా మార్చబడి సమాధానంగా ఉన్నారు. వెలుగుని మనం పొందాము, మహిమను పొందాము, ఇంకా రక్షణను పొందాము. రెండవ ఆశీర్వాదం ఏంటి? విడుదల. పాపము నుండి విడుదల, పాప మరణ నియమముల నుండి విడుదల పొందాము. మూడవ ఆశీర్వాదం లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం.
బ్రాహ్మణులను కలిగిన మధువును వారిని యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. అమ్మా, మీరు నా కోసం ఏడవద్దు, మీరు ఎవరి కోసం ఏడవండి? మీ కోసం, మీ పిల్లల కోసం ఏడుగుడి. నా కోసం మీరు ఏడవద్దు. ఆదరిస్తా ఉన్నాడు, ఆదరణిస్తా ఉన్నాడు. ఎలాంటి ఆదరణిస్తా ఉన్నాడు? యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు మేము చూస్తాము. ప్రయాసపడి వారిని చేత ఆదరణ లేక ఉన్నదానా ప్రయాసపడి గాలివాన చేత పట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీరు లోకంలో ప్రయాసపడుతున్నారేమో, ఎండనక వానక చల్లనక మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే మీ ప్రయాసం వ్యర్థమే. నాలో మీరు ప్రయాసపడితే మీకు ప్రతిఫలం కలుగుతుంది, నేను బహుమానం ఇస్తాను. కనుక ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏ విశ్రాంతి ఇస్తాడంట? బలాన్ని ఇస్తాడంట. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో ఆ మాటకి అర్థం ఉంది, బలం. కానీ ఇక్కడ ప్రయాసపడి గాలివాన చేత పట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ప్రయాసపడుతూ ఉన్నావు, ఆదరణ లేదు నీకు. అయితే నా యొక్కకు రా, నీకు నేను ఆదరిస్తాను, నీకు ఆదరణ ఇస్తాను. మూడు ఆశీర్వాదం ఏంటంట? ఆదరణ. 4వ ఆశీర్వాదం లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం చదవండి. 23వ అధ్యాయం 42వ వచనం. ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎక్కడున్నాడు ఈ దొంగ? ఆయనతో పాటు సిలువలో ఉన్నాడు. ఆయనతో పాటు సిలువలో ఉన్నటువంటి ఆ దొంగ, ఆ దొంగకు ఏం దొరికిందంటే ఆయన మరణం ద్వారా పరదేశం దొరికింది. ఆ దొంగను పోగొట్టుకున్నటువంటి ఆ భాగ్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరదేశం దొరికింది. ఆయనతో ఉండేటటువంటి భాగ్యం దొరికింది. ఆయనతో ఉండేటటువంటి భాగ్యం. పరదేశంలో ఆయనతో మనం ఉంటాం, ఆయనతో సహవాసం కలిగి ఉంటాం, ఆయనలో మనం ఉంటాం. ఆయన మరణించడం ద్వారా ఏం దొరికింది మనకి? పరదేశం. ఆయనతో ఉండేటటువంటి భాగ్యం, ఆయనతో ఉండేటటువంటి భాగ్యము, ఆయనతో ఉండేటటువంటి ఆధిక్యత దొరికింది. చూడండి, లూకాసు వార్త, సమయం లేదు మనకి వస్తుందని, లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండని చెప్పి దేవుని మహిమపరిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండని. ఆయన యొక్క శిలువలో ఆయన పలికినటువంటి మాటలను చూచి, శిలువలో ఆయన చూపినటువంటి ప్రేమను చూపి, ప్రేమను వచ్చి అంతగా సదాలను చూస్తూ వచ్చాడు. 40వ వచనం చదవండి. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచెను. దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
శిలువలో ఆయన మరణించడం ద్వారా నీవు నేను పాపం అనేటువంటి నీకు నాకు ఆయనతో ఉండేటటువంటి భాగ్యం దొరికింది. ఆ తరువాత ఆయనతో సహవాసం దొరికింది, ఆయనతో ఆధిక్యత దొరికింది. అంతేకాదు ఆయన మహిమపరిచేటటువంటి భాగ్యం, ఆయన ఆరాధించేటటువంటి భాగ్యం దొరికింది. మొట్టమొదటిగా ఏం దొరికింది మనకి? వేరు ఏం ఆశీర్వాదం మనం పొందాము? సమాధానము, వెలుగు, రక్షణ దొరుకుతూ వచ్చింది. రెండవది విడుదల, మూడవది ఆదరణ, తర్వాత పరదేశంలో ఆయనతో ఉన్నటువంటి ఆధిక్యత, ఆరోగ్య, ఏడవదిగా ఆయన మహిమపరిచి ఆయన ఆరాధించే భాగ్యము నీకు నాకు దొరుకుతుంది. కనుక నీవు ఇలాంటి అనుభవం ఉంటే, ఇలాంటి మేలు నువ్వు పొందినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన మనం ఆరాధన చేయాలి. కనుక సమయం కోరికకుండా నిజంగా ఇలాంటి అనుభవంలో నీవు ఉంటే, ఆయన మరణం ద్వారా ఇన్ని మేలు నువ్వు పొందుంటే, నోరు విరిచి నోరు తెరచి ఆయన ఏం చేస్తావు? నువ్వు ఆరాధిస్తావు. కనుక ఆయన ఆరాధించే వారు ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను. నిజంగా ఈ 7 వేలు నువ్వు పొందినట్లయితే ఆయన తప్పక నువ్వు ఆరాధించావు. దేవుడి కొద్ది మాట మన కొరకు ఆశీర్వదించు.